తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారత రాష్ట్ర సమితి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026 నూతన సంవత్సరం సందర్భంగా భావోద్వేగభరిత ప్రసంగం చేశారు. క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసినా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు, తిరోగమనం వైపు ప్రయాణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలికాలంలో కూడా గంటల తరబడి, దినాల తరబడి లైన్లో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో, తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనం ఇక్కడ వేడుకల్లో ఉన్నాం కానీ తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు. చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నా, చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి, దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రార్థన మీ అందరితో, మనందరితో, మనకు పోరాటం కొత్త కాదు. 14 ఏళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి ఆశీర్వాదంతో. అట్లాగే 10 ఏళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో, మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ల తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది. దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ సిటీ విజన్ ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సిటీ విజన్ ఎండీ శివరామకృష్ణ కేక్ కట్ చేసి సిబ్బందికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. Thank you everybody. Entire team has worked very hard this year. We made a good dent into the market, created a good brand for ourselves, and we touched good billing, reasonably good. But however, next 3 months are very vital for our success, and that's what I was discussing with everybody. These next 3 months are crucial. So once we achieve the target, then we will not look back. I hope everybody will understand that and work hard towards the achievement of our goals. Thank you one and all again. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన, దూరదృష్టి కల నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగింది. అదే స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ 2026లో భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ ప్రస్తుతం $4.18 ట్రిలియన్ జీడీపీతో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకునే దిశగా దేశం వేగంగా ముందుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. 2026 నూతన సంవత్సరంలో మనందరం నేషన్ ఫస్ట్ అనే భావనతో దేశానికి మన జీవితాన్ని అంకితం చేస్తూ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి చూపిన మార్గంలో నడుచుకుంటూ ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యం సాధన దిశగా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2025లో మనందరం ఎంతో కష్టపడి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీ గారు. మరి వారి అడుగుజాడల్లో 26లో కూడా మనం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అనేక పథకాల ద్వారా, అనేక స్టెప్స్ ద్వారా, అనేక నిర్ణయాల ద్వారా ఈరోజు భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉండే ఆర్థికంగా పెద్ద సంస్థగా మారింది. త్వరలోనే మనం 3వ స్థానంలో రాబోతా ఉన్నాం. మరి 2026 సందర్భంగా మనందరం దేశానికి మన ఒక జీవితాన్ని అంకితం చేసి నేషన్ ఫస్ట్ అనే ఆలోచనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు దారి చూపినటువంటి ఒక మార్గంలో మనం అందరం కూడా నడుస్తామని చెప్పేసి ఈ వికసిత్ భారత్లో మనందరం కూడా పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు 2026 జనవరి నెలంతా రోడ్డు భద్రత ఎజెండాగా పనిచేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జనవరి 1 నుండి 31 వరకు రోడ్డు భద్రత మాసోత్సవం నిర్వహిస్తున్నామని, రోడ్డు భద్రతకు సంబంధించి 31 రోజుల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జాతీయ భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జనవరి 1 నుంచి 31 తారీఖు వరకు రహదారి భద్రతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర రవాణా మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాలు 31 రోజుల పాటు జరిగే కార్యక్రమాల లోపల పాల్గొనండి. ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక హామీ పత్రం, రోడ్డు భద్రత వారోత్సవాలు, రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి. అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కాండి. రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి. హెల్మెట్ ధరించండి, మద్యం దాగి నడపకండి. అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను, జెబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి. రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి. అతివేగం మంచిది కాదు, త్రాగి నడపడం మంచిది కాదనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ. నిన్న కూడా రాష్ట్ర తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే ఈ కార్యక్రమం లోపల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో స్పందించారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ తరహా ప్రచారాన్ని ప్రారంభించారని ఆయన విమర్శించారు. ఒకవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ గారు 2026 జనవరి 1 ఈరోజు అంటే ఈ సంవత్సరం కూడా మొట్టమొదటి రోజే మీ గోబల్ ప్రచారాన్ని ఆపకుండా మొదలుపెట్టింది. ఇవాళ కూడా ఓ పక్కన మీ బావ, ఒక పక్కన మీరు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్న ఆలోచనే తప్ప ఓ పక్కన మేము న్యాయం, ధర్మం కోసం మేము పోరాటం చేస్తాం, మాకు పోరాట పట్టిమ ఉంది అని చెప్తాం. చేయండి పోరాటం, ప్రజా సమస్యల మీద, వాస్తవాల మీద పోరాటం చేయండి. మీరేదైతే మీ బావగారు గోదావరి, కృష్ణా జలాల మీద తప్పుడు ప్రచారం, మీరు ఈరోజు వచ్చి ఆఖరికి రైతుల యూరియా మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్కన యూరియా మీద మాట్లాడుతున్నారు, ఇంకో పక్కన కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నాయి. తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని ఎవరు భూస్థాపితం చేయాలనుకుర్రో. ఎవరికి 8 పార్లమెంటు సీట్లు ఇప్పించి గుండు సున్నా కావాలని వాళ్ళంతా వాళ్ళు అవయదానం చేసి పెండింగ్లో ఉన్న సర్పంచుల బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కొత్త సర్పంచులకు నిధులను కేటాయించాలని విన్నవించారు. ఇవాళ అక్బర్పేట, భూంపల్లి మండలంలోని బొప్పాపూర్లో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్టీలు జెండాలన్నీ పక్కన పెట్టింది. గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొనుకోండి. ఓడిపోయినటువంటి నాయకులు కూడా దయచేసి కలుపుకోండి. ఊరన్న తర్వాత వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూనే పార్టీ ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయి. యాక్చువల్లీ సర్పంచ్ ఎలక్షన్స్ కి పార్టీలు ఉండవు, జెండాలు ఉండవు.
బట్ ఆల్రెడీ ఒక పార్టీలో పనిచేస్తుంటారు కాబట్టి ఫలానా పార్టీకి వెళ్ళి ఫలానా వాళ్ళు గెలిచినారు అనేటువంటి కుట్రని ప్రజలు అనుకుంటారు, మా మీడియా మిత్రులు కూడా అట్లా అనుకుంటారు. కానీ నా విజ్ఞప్తి మళ్ళీ చెప్తా ఉన్నా, నేను అందరూ సర్పంచుల్ని బాగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఉంది భారత ప్రభుత్వం. అందుకనే నేరుగా భారత ప్రభుత్వం సర్పంచులతోటే సత్సంబంధాలు పెట్టుకుని గ్రామాలు బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. మా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కూడా 24/7 ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీల జెండాలు పక్కన పెట్టి మీరు ఎప్పుడు వచ్చినా గ్రామాల అభివృద్ధి కోసం మీతో కలిసి మీ మెదక్ పార్లమెంట్ సభ్యులు. మేడ్చల్ జిల్లా జగద్గిర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భవానీ నగర్లో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. రాత్రి సమయంలో సుమారు 17 మంది కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వేడుకల సందర్భంగా మద్యం సేవించి బిర్యానీ తిన్న అనంతరం 17 మందికి అస్వస్థత ఏర్పడినట్లు సమాచారం. వీరిలో పాండు అనే వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అస్వస్థతకు గురైన మరో 15 మందిని అపస్మారక స్థితిలో చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆహారం లేదా మద్యం కారణమా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేను 4:35 ఉంటాను. నేను మాట్లాడా సార్ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరవి 2026 నూతన సంవత్సరంలో ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల తనిఖీలను భర్తీ చేయడం ద్వారా పాఠశాల విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభాన్ని ప్రభుత్వం నివారిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ కొరవడడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు 2018కు అనుగుణంగా సమగ్ర సర్వీసు నిబంధనలు రూపొందించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయులకు టీఈటీ మినహాయింపుపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రిటైర్మెంట్ వయసు పెంపు ఆలోచన విరమించుకోవాలని, పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. 2026 సంవత్సరం పోరాటాల సంవత్సరంగా ఉంటుందని తెలిపారు. టీఎస్యూటీఎఫ్ డైరీ ఉద్యోగులకు అకాడమిక్ సర్వీస్ అంశాల్లో మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకటేష్ అన్నారు. 2 రోజుల క్రితం జరిగిన జనగామ సదస్సులో మేము తీసుకున్న కర్తవ్యాల్లో ప్రధానమైంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలను కాపాడడం కోసం ప్రభుత్వాలు చేస్తున్న చర్యలతో పోరాటంతో పాటు టీఎస్యూటీఎఫ్ కార్యకర్తలుగా మనం పనిచేస్తున్న పాఠశాలల్ని ఆదర్శ పాఠశాలలుగా మార్చాలని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు పనివీరులో మెరుగుపరచుకోవడం, సమాజాన్ని భాగస్వామ్యం చేయడం అనేది ఒక ప్రధాన కర్తవ్యంగా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేపు జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి ఫులే జయంతి. సావిత్రిబాయి ఫులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర పండుగగా జరపాలని చెప్పి అన్ని పాఠశాలలో నిర్వహించాలని చెప్పి ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. 2011 నుంచి టీఎస్యూటీఎఫ్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సావిత్రిబాయి ఫులే ఈరోజు చదువుల తల్లి. ఆ చదువుల తల్లి యొక్క మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె స్ఫూర్తితో దేశవ్యాప్తంగా జనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని చెప్పి గతం 2011లోనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా టీఎస్యూటీఎఫ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఉపాధ్యాయులకు కూడా చెప్తారు, మనం సావిత్రిబాయి ఫులే స్ఫూర్తితో ఆడపిల్లల చదువు పట్ల,
ప్రభుత్వ పేద బడుగు బలహీన వర్గాల పిల్లల పట్ల శ్రద్ధ వహించేటట్టుగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను డిసెంబర్ 27-28 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా విజేతలు మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డిని మాస్టర్ అథ్లెటిక్ మరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. ఈ పోటీలో 30 సంవత్సరాల వయసు నుండి 100 సంవత్సరాల వరకు ఉన్న క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ ఛాంపియన్షిప్లో మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి విజేతలను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించడం యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. 950 మంది పార్టిసిపేషన్ జరిగింది. మన మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా 120 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ ఎవ్రీ ఇయర్ మేడ్చల్ డిస్ట్రిక్టే ఛాంపియన్షిప్ కొడుతుంది. మెన్ ఛాంపియన్షిప్, ఓవరాల్ ఛాంపియన్షిప్, ఉమెన్ ఛాంపియన్ 3 ఛాంపియన్షిప్ ఈ మేడ్చల్ డిస్ట్రిక్కే వచ్చినాయి. మేమంతా 30 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఎవ్రీ 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కాంపిటీషన్ ఉంటుంది. మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, 2 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మన ఎంపీ ఈటల రాజేందర్ గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్ చేసి పోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమంది అనారోగ్యం ఉన్న వాళ్ళకి మేము డబ్బు ఖర్చు పెడుతుండ్రు. మా అటువంటి ఆరోగ్యంలో ఉన్న వాళ్ళకు కనీసం గవర్నమెంట్ నుంచి ఓ సర్టిఫికేట్ మీడియాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి పొన్నం ప్రభాకర్ గారు ఓవరాల్ ఛాంపియన్ గెలవడం చాలా సంతోషం. కొత్త సంవత్సరంలో వాళ్ళంతా కూడా గెలిచి మా మహిళలు కానీ మా వెటరన్స్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిపించుకున్నందుకు వాళ్ళకు శుభాకాంక్షలు. అదే మాదిరిగా మా తెలంగాణ వెటరన్స్ అసోసియేషన్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారు, ప్రభుకుమార్ గారు, అందరూ కూడా ఎక్కడ పోయినా ఇండియా లెవెల్లో మా వెటరన్స్ మేడ్చల్ వెటరన్స్ మాదే విన్నర్ మేమే, రన్నర్ మేమే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల సంది కూడా అందరికి కూడా శుభాకాంక్షలు. అందరికి కూడా కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలను 268వ డివిజన్ హస్మత్పేటకు చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఆల్తాఫ్ రాజు ఆధ్వర్యంలో 100 కేజీల కేక్తో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్తాఫ్ రాజా మాట్లాడుతూ ఓల్డ్ బోయినపల్లి ప్రాంతాన్ని ముద్దం నరసింహ యాదవ్ ఎంతో అభివృద్ధి చేశారని, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముద్దం నరసింహ యాదవ్కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని హామీ ఇవ్వడంతో ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ముద్దం నరసింహ యాదవ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. మరి అదే కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్కి హస్మత్పేట డివిజన్ ప్రజలందరికీ ఆల్తాఫ్ రాజా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హస్మత్పేట, దుబాయ్ గేట్, షేర్ గల్లీ, ఫాతిమా మసీదు, బడే మసీదు, స్టార్ పాయింట్ హోటల్, అంజయ్య నగర్ మరియు అబ్రహాల్ మజీద్ మరియు వివిధ ప్రాంతాల నాయకులతో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. हाँ इधर 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 हेलो 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 इधर देखो टायर बा